సంగారెడ్డి జిల్లాలో గడచిన 30 ఏళ్లుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ డ్రామాలాడుతూ ఆస్తులు పెంచుకున్నారని తెలంగాణ రక్షణ సేన నాయకుడు వేణుమాధవ్ విమర్శించారు. పోతిరెడ్డిపల్లి బస్టాండ్, సదాశివపేట సబ్కోర్టు వంటి కీలక సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వ భూముల కబ్జాలు, అధికార దుర్వినియోగానికే పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. జిల్లాలో ప్రధానంగా సంగారెడ్డి కేంద్రంగా రాజకీయాలు చాలా హాట్గా ఉన్నాయి. బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ప్రధానంగా నిన్న రాత్రి జైరాబాద్ ప్రాంతంలో సత్వార్ యూటర్న్ దగ్గర రోడ్డు ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయి 7 మంది మరణించినారు. అదే సమయంలో విఎస్టీ వెంకటాపూర్ దగ్గర కార్ యాక్సిడెంట్ అయి సదాశివపేట పట్టణవాసులు పేరున్న నల్ల శంకర్ గారు, బొడగామ మల్లికార్జున్ గారు ఎంఆర్ఎఫ్ పర్మనెంట్ ఎంప్లాయ్, వారు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఈ సందర్భంగా మృతులందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈ సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా 2 జాతీయ రహదారులు ఉన్నాయి. ఈ 2 జాతీయ రహదారులు కూడా ఇప్పుడు నేషనల్ హైవే 65 అయితే ప్రారంభించి టోల్ ట్యాక్స్ తీసుకోబట్టి దగ్గర మళ్ళీ 8 సంవత్సరాలు కావస్తుంది. అడ్డగోలుగా టోల్ రేట్స్ కడతా ఉన్నారు, వాహనాలు కడతా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కనీస భద్రతా చర్యలు లేకుండా మనం చూస్తూ ఉన్నాం. జైరాబాద్ పట్టణంలో నెక్సా షోరూమ్ దగ్గర అల్గోల్ చివరస్తా, అక్కడ పోతుంటే ప్రాణం ఉంటుందా పోతుందా, ఎంత వేగంతో వాహనాలు వస్తుంటే తెలుసు. ఆరూరు దగ్గర, లింగంపల్లి దగ్గర, నందికన్ దగ్గర, అన్నిటికన్నా లేకపోతే అక్కడ వెనుక ప్రమాదం ఎట్లా జరిగింది ఇంకా పూర్తి వివరాలు తెలియదు కనుక ఎక్కువ వివరాలు లోపలికి పోతలేను. ఖచ్చితంగా ఈ ప్రమాదాలకు సంబంధించి అవసరమైనటువంటి సూచనలు ప్రయాణికులకు ఇవ్వడం. ఎందుకంటే ప్రతి నిత్యము ప్రతి కుటుంబం కూడా ఎదురు చూస్తుంటుంది, బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి రావాలని ఎదురు చూస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. రెండవది, ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు 2 సంవత్సరాల పైన కావస్తున్నది. పెద్దాపూర్ సర్వీస్ రోడ్డు అధికారంలోకి వచ్చిన 100 రోజులలో పూర్తి చేస్తా అన్నాడు. 700 రోజుల పైన అయిపోయింది. ఈ పార్లమెంట్ సభ్యుడు కూడా ఇక్కడనే ఉన్నాడు. ఎన్నడూ కూడా దానికి సంబంధించి దృష్టిలోకి పోయిన ఆలోచన లేనట్టుంది. ఒకసారి ఏదో మీటింగ్లో మాట్లాడినట్టున్నారు కానీ అతి గతి లేదు ఇప్పటికి. ఇంకా ఈ రోడ్డు ప్రమాదాలతో పాటు ప్రజా సమస్యలు, ప్రధానంగా మన మాజీ శాసనసభ్యులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు క్యాన్సర్ రోగులు ఉన్నట్టు తెలిస్తే ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తూ ఉన్నాడు. చాలా సంతోషం. కానీ ఈ రెండవది, మన పార్లమెంట్ సభ్యులు కూడా రఘునందన్ రావు గారు కూడా వాళ్ళ కూతురు డాక్టర్ సందర్భంగా ఏదో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు పెడతా ఉన్నట్టు సమాచారం. మొన్న సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రి కూడా సందర్శించినారు. చాలా సంతోషం. మీరు ప్రజలకు ఏదో చేస్తున్నామని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు అధికారంలో ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, సంగారెడ్డిలో డంపింగ్ యార్డ్, సదాశివపేటలో డంపింగ్ యార్డ్, రీట్రీట్మెంటు ఎందుకు, బయో ప్లాంట్లు ఎందుకు స్టార్ట్ చేయడం లేదు? ఎంత దారుణం ఏంటంటే ఇక్కడున్న స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వేస్ట్ మెడికల్ యూసేజ్, ప్రైవేట్ ఆసుపత్రిలో వేస్ట్ మెడికల్ యూసేజ్ ఇదే చెత్త బండ్ల ద్వారా డంపింగ్ యార్డ్లకు పోతున్నాయి. ఎంత దారుణం అంటే వెంకటాపూర్ గ్రామ ప్రజలకు, వెనకపల్లి గ్రామ ప్రజలకు బాగా తెలుసు. టీఎంసీ నీళ్ళు అప్పనంగా పారబెట్టిండు. ఈరోజేమో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంకోవైపు ఈ రకంగా మీరు ఒకరి మీద ఒకరు స్థానికంగా నాయకులు ఆరోపణ చేసుకోవడం తప్ప ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేస్తూ ఉన్నది. సంగారెడ్డి ప్రజల తరఫున, సంగారెడ్డి జిల్లా ప్రజల తరఫున మీరు వచ్చి అధికారంలోకి వచ్చి మళ్ళీ 2.5 సంవత్సరాలు అయింది. ఇంటి పట్టాలు మున్సిపల్ ఎన్నికల సందర్భంలో చెప్పారు 6 నెలల్లో పట్టాలు ఇస్తా అన్నారు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు అయినాయి. ఇది ఆగస్ట్ సెప్టెంబర్. అక్కడనేమో అలియాబాద్ భూములేమో కంపెనీల పరం అవుతున్నాయి, ఈ సిద్ధాపూర్ భూములు ఏ పరం అవుతాయో తెలియని పరిస్థితి. దయచేసి నేను మళ్ళీ మీ చిత్తశుద్ధిని ప్రజలు శంకించక ముందే, ప్రభాకర్ గారు కానీ జగ్గారెడ్డి గారు కానీ మీ చిత్తశుద్ధిని ప్రజలు శంకించక ముందే, మీరు 30 ఏళ్ళుగా అధికారంలో ఉంటున్నారు.
ప్రజలకు ఏమన్నా చేసి ఆలోచన చేయండి, రాజకీయ డ్రామాలు మారండి అని చెప్పేసి తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేస్తూ ఉన్నది. రానున్న రోజుల్లో ప్రతి గ్రామానికి సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా జైరాబాద్, నారాయణఖేడ్, ఆందోళ్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో బలోపేతమై ఖచ్చితంగా ప్రజల సమస్యల గొంతుకై మేము ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కవితమ్మ.